నమస్కారం. సింగరేణి సైరన్లో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. నేడు ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమ రంగంలో అనేక రకాల మార్పులు వస్తున్నాయి. దీనికి బొగ్గు పరిశ్రమ మినహాయింపేవి కాదు. గతంలో కోల్ ఇండియా మరియు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మాత్రమే దేశ అవసరాలు తీర్చడం కోసం బొగ్గు ఉత్పత్తి చేస్తుండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పుడు ప్రైవేట్ రంగంలో కూడా బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కాబోతుంది. అలాగే విదేశీ బొగ్గుతో కూడా పోటీని ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఏ విధంగా పనిచేయాలి, ఎటువంటి మార్పులు రావాలి అనే అంశాలను తెలుసుకోవడం కోసం ఈ రంగంలో మైనింగ్ మేధావి మరియు కేంద్ర ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖలో అడ్వైజర్గా పనిచేసి అపార అనుభవం సాధించిన శ్రీ డిఎన్ ప్రసాద్ గారితో ముఖాముఖి కార్యక్రమం. నమస్కారం సార్. నమస్కారం అండి. స్వాగతం సార్. మీకు థ్యాంక్ యూ. మీ యొక్క అపారమైన అనుభవంతో మరి వివిధ రంగాల్లో మీరు సేవలు చేస్తున్నారు. ముందుగా మీ పరిచయాన్ని కోరుతున్నాను సార్. మీ యొక్క విద్యాభ్యాసం తర్వాత మీ యొక్క ఉద్యోగ ప్రస్థానం గురించి సంక్షిప్తంగా వివరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నేను ఇక్కడ ఉస్మానియా నుంచి మైనింగ్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ చేశాను. దీని తర్వాత నేను నా కెరీర్ వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ కోల్ ఇండియాలో అక్కడికి వెళ్ళి అక్కడ మొదలుపెట్టాను. అక్కడ ఒక 5 years వర్క్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాను. మళ్ళీ సింగరేణి కాలేజ్కి వచ్చి ఇక్కడ ఒక 6 years వర్క్ చేశాను. ఇటు నుంచి నేను త్రూ యూపీఎస్సి ప్లానింగ్ కమిషన్ ఎనర్జీ డివిజన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక 15 years వర్క్ చేసిన తర్వాత నాకు లైన్ మినిస్ట్రీ ఆఫ్ కోల్లో డైరెక్టర్ టెక్నికల్గా వెళ్ళే అవకాశం దొరికింది. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు నన్ను పర్మనెంట్ బేసిస్ మీద అక్కడే అబ్జర్వ్ చేసుకుని తర్వాత నేను దాదాపు 12 years నేను మినిస్ట్రీ ఆఫ్ కోల్లో సర్వ్ చేయడం జరిగింది. సో బై ద టైమ్ ఐ రిటైర్డ్ ఐ వాజ్ ప్రమోటెడ్ యాజ్ అడ్వైజర్ టు ద మినిస్ట్రీ. అతని తర్వాత వచ్చిన తర్వాత యాజ్ యూ నో కొంత తర్వాత ఇక్కడ అడ్వైజర్గా రావడం జరిగింది. సో ఇన్ ద మీన్ వేల్ నేను ఎంబీఏ కూడా చేయడం జరిగింది. గవర్నమెంట్ తరఫున యూకే వెళ్ళి ఒక 1 year అక్కడ. ఈ విధంగా మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా నేను కోల్లోనే ఉండడం జరిగింది గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత. సో ఇట్ వాజ్ ఎ లవ్లీ ఎక్స్పీరియన్స్. ఆల్మోస్ట్ ఇప్పటికి లెక్క చూసుకుంటే దాదాపు ఒక 42 years సర్వీస్ అయినట్టుగా చెప్పచ్చు మనం. ముఖ్యంగా ప్రధానంగా బొగ్గు రంగంలో మీరు పనిచేసినటువంటి అపారమైన అనుభవం. సో కోల్, పవర్, ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా దీంతో రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా మనం ఈ విధంగా మనం ఇంటరాక్ట్ కావటం, అంత అనుభవజ్ఞులతో వాళ్ళతో మనం మాట్లాడటం, చేయటం, ఇంటరాక్ట్ కావటం, చాలా దగ్గర నుంచి చూడటం, అటు ఇండస్ట్రీలో ఏమవుతుంది, గవర్నమెంట్లో ఏమవుతుంది, పాలసీ అనేది ఎట్లా డెవలప్ అవుతుంది. సో ఈ విధంగా చూస్తూ ఉంటే అంత ఒక చిన్న కథలాగా అయిపోతుంది మనకి మనం స్పెండ్ చేసిన టైం అంతా. రైట్ సార్. ముఖ్యంగా సార్ చూసినట్లయితే మీరు ప్రధానంగా మీరు చెప్పిన దాన్ని బట్టి దేశీయ బొగ్గు రంగ పరిశ్రమలో వస్తున్న మార్పులకి మీరు ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్నారు. అట్లాగే విదేశీ బొగ్గు పరిశ్రమకు సంబంధించిన మార్పులను కూడా మీరు చూసి ఉన్నారు. ఇప్పుడు విదేశీ బొగ్గు పరిశ్రమలో ఎటువంటి మార్పులు వచ్చేసారు ముఖ్యంగా అంటే చూస్తుంటే ఇప్పుడు గతంలో మన దేశానికి చాలా ఎక్కువ ధరకు బొగ్గు వస్తుండేది. ఇప్పుడు అది తగ్గిపోయిందని బొగ్గు మరి మన దేశానికి అమ్మడానికి ఆసక్తి చూపుతున్నారు అంటున్నారు. అక్కడ జరుగుతున్న మార్పులు ఏంటి ప్రధానంగా? ఇప్పుడు గ్లోబల్గా ఏ మైనింగ్ అయినా అందులో పట్టుకుని మనది కోల్ మైనింగ్ సంబంధించిన విషయం 2 విషయాలు. ఒకటి ఏంటంటే ఆటోమేషన్ అండ్ మెకనైజేషన్. మనకంటే ఆ ప్రాజెక్ట్స్, ఆ కంపెనీస్ అన్నీ కూడా చాలా ముందు స్టెప్స్ తీసుకుని వాళ్ళు చాలా హై ప్రొడక్టివిటీతో వాళ్ళు ప్రొడక్షన్ చేసి వాళ్ళు ఇంత చేసి కూడా మనకు కాంపిటేటివ్గా ప్రైస్ ఆఫర్ చేస్తున్నారంటే అక్కడ అది దట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ది మ్యాటర్. మన దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకోటి ఏంటంటే అక్కడ వాళ్ళు ఏది ప్రొడ్యూస్ చేసినా కూడా క్వాలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. డిఫరెంట్ కన్జ్యూమర్స్కి డిఫరెంట్ క్వాలిటీ కావాల్సి వస్తుంది. దాని ప్రకారం వాళ్ళు ఇక్కడ అక్కడ చేసుకుని ఏ కన్జ్యూమర్ అయినా వాళ్ళ ఇన్పుట్ కాస్ట్ తగ్గించుకోవడం ఎక్కడ మనకి వీలుంటుంది, కన్సిస్టెంట్గా మనకు దొరుకుతుంది, దాని ప్రకారం వాళ్ళు ముందరికి వెళ్తారు. అందువల్ల ఇంటర్నేషనల్ మార్కెట్స్ కూడా మన దగ్గర నుంచి చాలామంది కన్జ్యూమర్స్ ఉంటుంది జరిగింది. ఆ విధంగా గవర్నమెంట్ వీలైనంత వరకు ఇంపోర్ట్ డిపెండెన్స్ తగ్గిద్దామని చెప్పి చూసినా కూడా డిఫరెంట్ ఇండస్ట్రీస్, కెమికల్స్ అనండి, ఫెర్టిలైజర్స్ అనండి, సిమెంట్ అనండి, సిరమిక్స్ అనండి,
ఫార్మాస్యూటికల్స్ అని ఏవైతే ఎక్కువ వాళ్ళకి హీట్ వాల్యూ ఉన్న కోల్ కావాలో, మంచి క్వాలిటీ కోల్ కావాలో, అటువంటి వాళ్ళంతా ఇంపోర్ట్ మీద డిపెండ్ అవుతున్నారని చెప్పచ్చు. అదే కారణమా సార్, లేకపోతే విదేశాల్లో ఇప్పుడు బొగ్గు వాడకాన్ని తగ్గించాలి పర్యావరణ ఈ బ్యాక్గ్రౌండ్లో అనుకుని మనకు పంపిస్తున్నారు? అది కాకుండా మన దగ్గర కోస్టల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ పెట్టడం జరిగింది. వాటి యొక్క పాలసీయే బయట నుంచి కోల్ తెచ్చుకుని పవర్ జనరేట్ చేయాలి. ఆ విధంగా దాదాపు ఒక 50-60 మిలియన్ టన్స్ ఆఫ్ ఇంపోర్టెడ్ కోల్ మీద మనకు డిఫరెంట్ కోస్ట్లో ఉన్న ప్లాంట్స్ కూడా వర్క్ చేస్తాయి. కోస్టల్ ప్లాంట్స్ కోసం అదే ఉద్దేశించారు. అదే పాలసీ అనమాట, కోస్టల్ బేస్డ్. అది అంటే వాటికి సోర్స్ విదేశాల నుంచి తెచ్చుకోవడం అని నిర్ణయించారు. దానివల్ల ఆ రోజున పద్ధతి పాలసీ ప్రకారం ఆ రోజున అది మోస్ట్ ఎకనామికల్గా వాళ్ళు చూస్ చేసుకోవటం, ఆ విధంగా ప్రాజెక్ట్స్ రావటం, అది కంటిన్యూ అవుతుంది అనమాట. సార్ ఒకటంటారు, ఇప్పుడు చైనా కానీ ఇండోనేషియా అటువంటి దేశాల్లో ఈ బొగ్గు పరిశ్రమపై వస్తున్న పర్యావరణ యాంగిల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత వల్ల కూడా బొగ్గును బయటికి పంపించేస్తున్నారు, వాళ్ళు వాడకుండా. అట్లా ఏమన్నా చూడండి, ఇప్పుడు ఈ పర్యావరణ హితంగా ఏదైతే ప్రతి ఒక్క దేశం ఆలోచిస్తుందో అది మంచిదే కాదనగా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొన్ని దేశాల్లో కొంతమందికి ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ దొరికింది. ఎగ్జాంపుల్ యునైటెడ్ కింగ్డమ్ ఉంది. వాళ్ళకి నార్త్ సీలో అయితే న్యాచురల్ గ్యాస్ వచ్చిందో దాంతో ఎప్పుడో మార్గరెట్ థాచర్ టైంలోనే వాళ్ళు కోల్ని పక్క పెట్టేశారు. అంటే అక్కడ ఆ రోజున రీజన్ వేరే ఉన్నా కూడా వాళ్ళకి ఎనర్జీ సోర్స్ ఇంకోటి ఆల్టర్నేటివ్ దొరికేటప్పటికి. అదేవిధంగా ఇప్పుడు అటువైపు ఇంకా ఇప్పుడు డిఫరెంట్ కంట్రీస్లో కూడా ఇప్పుడు దీనే ఉంటాం మనం షేల్ గ్యాస్ అని యునైటెడ్ స్టేట్స్లో, అది కూడా మొత్తం షేక్ చేసేసింది కోల్ ఇండస్ట్రీని. అక్కడ ఒకప్పుడు సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్గా ఉన్నది ఈ రోజున ఫోర్త్కు ఎంతకు వచ్చేసింది. సిమిలర్లీ కోల్ బెడ్ మీథేన్. సో ఈ విధంగా ఆల్టర్నేటివ్ రిసోర్సెస్ అయితే మోస్ట్ ఎకనామికల్గా అయితే కన్జ్యూమర్కి దొరుకుతున్నాయో దాన్ని వాడటం, ఈవెన్ న్యాచురల్ గ్యాస్ను కూడా అవి బీట్ చేసాయి. ఆ విధంగా ఆల్టర్నేటివ్ సోర్సెస్ దొరికినప్పుడు న్యాచురల్లీ మనకి ఈ సాలిడ్ ఫ్యూయల్ అనేది సఫర్ అయింది. అయితే వాతావరణ రీత్యా చూసినప్పుడు ఈ క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ ఇవన్నీ చేసినప్పుడు అందరికీ తెలిసిన విషయమే, వీలైనంత వరకు ఇంతకుముందు వాళ్ళంతా ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేసి డెవలప్ చేసినా కూడా ఈ రోజున వాళ్ళు నౌ దే ఆర్ టాకింగ్ అబౌట్ క్లీన్ ఎనర్జీ, క్లీన్ ఎన్విరాన్మెంట్ మీద వాళ్ళు కోల్ని కాస్త తక్కువ చేద్దామని చూస్తున్నారు. కాకపోతే ఉన్న దాన్ని ఏం చేయాలి, దే ఆర్ లుకింగ్ ఫర్ ది కస్టమర్స్ సమ్వేర్ ఎల్స్. ఆ విధంగా కూడా మనం చెప్పవచ్చు. ఇప్పుడు మన దేశానికి వచ్చినట్లయితే సార్, మీరు ఆ బొగ్గు మంత్రిత్వ శాఖలో చాలా ఏళ్ళుగా ఉన్నారు. మన ఉద్దేశం ఏంటి సార్? ఇప్పుడు మనకు బొగ్గు నిల్వలు చాలా ఉన్నాయి, వీటిని మనం వినియోగించుకోవడం కోసం కొత్త మైన్స్ చేయాలని ఒక పక్కన అంటున్నాం, ఒక పక్కన సోలార్ ఎనర్జీని కూడా మనం ప్రోత్సహిస్తున్నాం, అట్లాగే వివిధ రకాల ఎనర్జీస్ కూడా ప్రోత్సహిస్తున్నాం. మన భారతదేశానికి వచ్చినట్లయితే బొగ్గు పరిశ్రమ యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందంటారు? చూడండి, ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇండియా లాంటి దేశంలో ఈ రోజుకి పావర్టీ అనేది చాలా ఎక్కువ అని చెప్పాలి. ఈ రోజుకి మనకి ఎలక్ట్రిసిటీ సప్లై అనేది చాలా తక్కువ మందికి, ఇంకా రావాల్సిన వాళ్ళు ఇంకా చాలామంది, ఈవెన్ మోర్ దెన్ 20 మిలియన్ హౌస్ హోల్డ్స్కి. సో గవర్నమెంట్స్ వచ్చిన వాళ్ళంతా వాళ్ళ ప్రాతిపదిక ప్రకారం వాళ్ళు కనెక్షన్స్ పెంచారు, సప్లై పెరిగింది. ఈ రోజున మనం ఇంత ముందుతో కంపేర్ చేస్తే క్వాలిటీ ఆఫ్ పవర్ బాగుంది, షట్ డౌన్స్ తగ్గాయి. ఇంత చేశాక కూడా ఇంకా చాలామంది ఈ కన్వెన్షనల్ ఫ్యూయల్స్ ఇప్పుడు ఏంటి, ఈ కట్టెల మీద వీటి మీద బయోమాస్ మీద ఆధారపడుతున్నారు. ఇంకా కొంతమందికి లైట్ సోర్సెస్ దొరకట్లేదు. ఇవన్నీ చూస్తే మన ఈ డెవలప్మెంటల్ ఇంప్లికేషన్స్ అంటాం, గవర్నమెంట్ ఏదైతే అభివృద్ధి ప్రణాళిక కింద ఏదైతే చెయ్యాలో దానికంటే ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ యాంగిల్లో చూసి ఇంతకుముందు ఆ పద్ధతి ప్రకారం మనకు కోల్ అనేది చాలా ఇంపార్టెంట్ రిసోర్స్. మొత్తం టోటల్ ఎనర్జీ సెక్యూరిటీ మనం కోల్ మీద ఆధారపడి మనం ముందరికి వెళ్ళాం. దాని ప్రకారం బోల్డ్ని ఇన్వెస్ట్మెంట్స్ చేసాం, బోల్డ్ అంత కెపాసిటీకి మనం క్రియేట్ చేసాం. దాదాపు 220-230 గిగావాట్స్ ఆఫ్ కోల్ బేస్ కెపాసిటీ అనేది లిగ్నైట్ రెండు కలిపి దాదాపు మోర్ దాన్ 55% ఆఫ్ ది ఇన్స్టాల్ కెపాసిటీలో మనకి ఈ రోజున ఇది మనం స్థాపించిన కెపాసిటీ. ఇవి కాక ఇంకా దాదాపు ఒక 25-30 వేల మెగావాట్స్ కెపాసిటీ ఇంకా పైప్ లైన్ ఉంది. సో ఇంత ఇన్వెస్ట్ చేసి ఇంత మ్యాన్ పవర్, ఇంత రిసోర్స్ ఇవన్నీ లింకప్ చేసి ఏవైతే నడుస్తున్న పద్ధతిలో ఈ రోజున మనం రెన్యూవబుల్స్ని కూడా వెంబడి తీసుకుని వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే గ్లోబల్ క్లైమేట్ చేంజ్ దాంట్లో మనం కూడా పార్ట్నర్స్ కాబట్టి మనంతటా మనం ఏదైతే వాలంటరీ
యాక్షన్స్ తీసుకోవాలో, ఎక్కడైతే మనం క్లైమేట్ చేంజ్ ప్యారిస్ అగ్రిమెంట్లో మనం సైన్ చేసాము, ఎస్ సార్. మనది ఒక నేషనల్ ఇంటెండెడ్ నేషనల్ ఇవి కమిట్మెంట్స్ అయితే ఉన్నాయి, ఎన్డీసీస్ అంటాం అన్నమాట, డిటర్మినెడ్ ఈ కమిట్మెంట్స్ అయితే ఉన్నాయో దాని ప్రకారం మనం ఏం చెప్పామంటే మేము 2030 వరకు మాకున్న టోటల్ ఏదైతే ఎనర్జీ కెపాసిటీ ఉంటుందో ఎలక్ట్రిసిటీ జనరేషన్ అందులో 40% నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ కెపాసిటీ మేము క్రియేట్ చేసుకుంటాం అని చెప్పడం జరిగింది. సార్ ఆ యాంగిల్లో మనం రెన్యూవబుల్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది. అంటే ఆ స్థాయికి వస్తున్నాం సార్, మరి 40% ఉన్నారు. ఆల్రెడీ మనం ఎంత చెప్పచ్చు, దాదాపు 25-26% ఆల్రెడీ మనం వచ్చేసాం. 30 లోపు చేరుకునే అవకాశం ఉంది ఇంకో 10 సంవత్సరాలు. ఆ లెక్క ప్రకారం యాక్చువల్లీ మేము ఏమనుకున్నామంటే 2023 కల్లా 175 గీగావాట్స్ రెన్యూవబుల్ ఎనర్జీ స్థాపితం చేయాలి. దాని బదులు ఈ రోజున 2030 నాటికి దాన్ని 450 గీగావాట్స్ దాకా తీసుకెళ్ళడానికి గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. అంటే మనం చాలా ఫోకస్ దాంట్లో పెడుతున్నాం అనమాట. 40%. అంటే ఇదంతా ఒక ప్రణాళికబద్ధంగా, ఒక ప్రణాళికబద్ధంగానే, కాదు పోటీ అని కాదు, ప్రణాళికబద్ధంగా దీన్ని సప్లిమెంట్ చేస్తుంది అనమాట. మనకున్న ఈ ఏంటంటే ఒకటి బేస్ లోడ్ అంటాం మనం. సో ఇవన్నీ బేస్ లోడ్ స్టేషన్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే పీక్ డిమాండ్ వస్తుందో అప్పుడు మీట్ కావడానికి ఇప్పుడు హైడ్రో ఆటోమేటిక్ బాగా ఉపయోగిస్తాం. సో ఇప్పుడు ఈ సోలార్, విండ్ ఇవన్నీ కూడా ఇవి కొంత పర్టికులర్ టైంలోనే పనిచేస్తాయి. సో ఇవి వచ్చినా కూడా ఏ విధంగా అయితే డిమాండ్ పెరుగుతుందో దాని ప్రకారం కనుక మనం చూస్తే మనకు కోల్ బేస్ పవర్ అనేది చాలా ముఖ్యం. అది దాని ప్రకారం మనం కనీసం ఇంకో 30-40 ఏళ్ల వరకు మనం బొగ్గు మీద ఆధారపడవలసిన అవసరం చాలా ఉంది. సో అందుకోసం మనం వెనకాడవలసిన అవసరం లేదు. కాకపోతే కొద్దిగా మనకి అనిపిస్తుంది, ఎందుకంటే కాస్ట్ వైజ్ ఇవి చీప్ అవుతున్నాయి, అవి ఎట్లా అవుతున్నాయి, ఎట్లా మేనేజ్ చేస్తున్నాయి, దట్ వన్ హ్యాస్ టు వర్క్అవుట్ ఆన్ అవి. ఓకే సార్. సో మీరు చెప్పిన దాని ప్రకారంగా ఇంకో 30 సంవత్సరాల వరకు బొగ్గు పరిశ్రమ ఇలాగే కొనసాగాల్సిందే. అదే సమయంలో సోలార్ వంటివి మనకి పోటీ కాదు, అవి ఒక అనుబంధంగా, అంటే వాటికి అనుసంధానం చేస్తూనే ముందుకు వెళ్తున్నాయని చెప్తున్నారు సార్. ఈనాటి వరకు ఎప్పటి వరకు అయితే మనకి ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ఇప్పుడు సోలార్ లాంటివి స్టోరేజ్ ఫెసిలిటీస్ డెవలప్ కావో, అవి వాటికి మనం ఏదైతే మనం అనుకుంటున్న ఇంపాక్ట్ అనేది కోల్ మీద ఇంకా పూర్తిగా రావటం అనేది టైం ఉంది. ఓకే సార్. మరొక విషయం సార్, ఇప్పుడు చూడండి సార్, ఇదివరకు మనం కోల్ ఇండియా లేకపోతే సింగరేణి వీళ్ళిద్దరు తప్ప ఇంకెవరు బొగ్గు ఉత్పత్తి చేసేవాళ్ళు లేరు. అంటే కేంద్ర ప్రభుత్వ జాబితాలో ఉండడం, మనము స్టేట్ అండ్ కేంద్ర ప్రభుత్వ జాబితాలో ఉంటాం. కానీ ఇప్పుడు ప్రైవేటు సంస్థలను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, లేదా బ్లాక్స్ కూడా ఇచ్చేస్తున్నారు, తెలిసిన విషయమే. కానీ చాలామంది కొన్ని కార్మిక సంఘాలు కానీ కొంతమంది మేధావులు కానీ ఏమంటారంటే ఈ ప్రభుత్వ రంగ సంస్థలని స్ట్రెంథన్ చేయొచ్చు కదా, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం వల్ల జాతికి నష్టం అవుతుంది అనేది ఒక వాదన కొంతమందిలో ఉంది. దాన్ని మీరు ఏమంటారు సార్? ఇప్పుడు ఎట్లా ఉందంటే మనకి మీరు తెలిసిందే 1970s ఎర్లీ 70sలో మనకి కోల్ ఇండస్ట్రీ నేషనలైజేషన్ చేసింది. అందులో మిక్స్డ్ ఉండేది. నేషనల్ కోల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉండేది, నేవేలి ఉండేది, 56లో ఇవన్నీ. 73-74లో ఇవి అయింది. 75లో కోల్ ఇండియా ఫామ్ అయింది. 75, 85, 95, 2005, 2015 ఇది దాదాపు ఒక 50 ఏళ్ళు అయిపోయింది. పబ్లిక్ సెక్టర్లో మనకి ఈ విధంగా చేసి ప్రొడక్షన్ కూడా ఎక్కడో 70-75 మిలియన్స్ ఉన్నది కాస్త ఈ రోజున 600 చిల్లరకు వచ్చేసింది. సింగరేణి సరే 120 ఏళ్ళ ఓల్డ్ కంపెనీ, దట్ ఈజ్ ఆల్ రైట్. ఇది కూడా ఈ మధ్యకాలంలో దాదాపు 65 మిలియన్ టచ్ చేసింది. ఇంకో 3-4 ఏళ్లలో 85కి 100కి కూడా వెళ్ళడానికి ప్లాన్స్ చేసుకుని ఉన్నాం మనం. ఇంత చేసినా కూడా మన కోల్ డిమాండ్ అనేది ఎట్లా ఉందంటే అందరికీ మనం సరిగ్గా మీట్ కావడానికి మన ఓన్ లిమిటేషన్స్ మనకున్నాయి, పబ్లిక్ సెక్టర్ అయినప్పటికీ కూడా. అటువంటి సిచ్యువేషన్లో మరి ఇప్పుడు నేను ఒక కన్జ్యూమర్గా నేను ఇన్వెస్ట్ చేస్తాను సార్, నాకు బొగ్గు ఇవ్వండి అని అడుగుతుంటే గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది, అవును ఇది కూడా రైట్ వేనే, ఉన్న డిమాండ్ మనం మీట్ కావాలంటే. ఆ విధంగా ఫస్ట్ పవర్ సెక్టర్కి, స్టీల్ సెక్టర్కి, సిమెంట్ వాళ్ళకి ఎవరైతే అడిగారో వాళ్ళకి క్యాప్టివ్ కన్జంప్షన్ కింద బ్లాక్స్ ఇవ్వడం జరిగింది. అది సరే, తర్వాత అది సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేయడం ఇవన్నీ ఓకే. అది కాకుండా ఈ మధ్యలో మళ్ళీ ఆక్షన్ రూట్లో వచ్చారు. ఆక్షన్ రూట్లో వచ్చిన వాళ్ళు కొంతవరకు క్యాప్టివ్ జరిగింది. ఇప్పుడు ఏంటంటే కమర్షియల్కి వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఓన్ కన్జంప్షన్ చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు, ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. సో అంటే అర్థం ఏంటి, సప్లై అనేది పెంచాలి.
ఒక్క పబ్లిక్ సెక్టరే చేయాలి అన్నదే అది ఈ రోజు ప్రకారం అది కరెక్ట్ కాదు. సో ఏదైతే చేంజెస్ వస్తున్నాయో ఎకానమీలో ఆ విధంగా మనకు ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ముఖ్యం. దానివల్ల మనకు ఒక సెల్ఫ్ సఫిషియన్సీ అనేది పెరుగుతుంది. దేశ అవసరాలకు తగినంత విద్యుత్ అని మొత్తం మార్కెట్లోకి అంత అవైలబిలిటీ ఉంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఏదైనా చూస్ చేసుకోవాలన్నా కూడా XYZ దగ్గర మనం మన అవసరాన్ని బట్టి దగ్గర ఉందా దూరం ఉందా క్వాలిటీ ఇది ఇవన్నీ కూడా మనకు స్కోప్ ఉంటుంది. ఆ మార్కెట్ డిమాండ్ పెరిగి సప్లై పెరిగితే కాంపిటీషన్ పెరిగితే దాని ప్రోడక్ట్ యొక్క ప్రైస్ కూడా కాంపిటేటివ్గా వస్తుంది. ఆ విధంగా ఇవన్నీ కూడా దీని వెనకాల ఇది. సో దేర్ఫోర్ ఒక్క పబ్లిక్ సెక్టరే చేయాలనే దానికి ఈ రోజున అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సార్ అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా సార్. ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఉదాహరణకి ఒక కోల్ ఇండియా సబ్సిడీ పక్కన ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు బొగ్గు ఉత్పత్తి సంస్థను పెట్టుకుంటారు. వాళ్ళు 12 గంటలు పనిచేస్తారు, వాళ్ళ కార్మికులు జీతాలు తక్కువ తీసుకుంటారు. ప్రైవేట్ వాళ్ళకి ఏమి ఇస్తారు, వాళ్ళు పని చేసుకుంటారు. వాళ్ళకు 1000 రూపాయలకి బొగ్గు అమ్ముతున్నప్పుడు ఇక్కడ మనకున్న కార్మిక వేతనాలు వేతన చట్టాలు ఇవన్నీ కలుపుకున్నట్లయితే మనం 3500 రూపాయలు కనీసంగా అమ్ముతున్నాం. అక్కడ ఇప్పటి వరకు ఉన్న వినియోగదారుడు మన నుంచి వదిలిపెట్టి ప్రైవేట్ వాళ్ళ దగ్గర పోతే మన పరిస్థితి అని కార్మికులు అంటున్నారు. చూడండి, ఇప్పుడు సింగరేణి దగ్గర ఎన్ని మైన్స్ ఉన్నాయి? దాదాపు 50 మైన్స్. ప్రైవేట్ వాడు వస్తే ఒక మైన్ వచ్చాను, 2 మైన్స్ వచ్చాను, వాడి ప్రొడక్షన్ ఎంత వస్తుంది? సో పాయింట్ ఏంటంటే చాలా చాలా ఇస్తున్నారు కదా, దాదాపు 200 మందికి ఇస్తున్నారు. 200 మంది వచ్చినా కూడా డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఇది వాళ్ళ యొక్క టార్గెట్ వేరు, వీళ్ళ టార్గెట్ వేరు. సో ఇదేమో పబ్లిక్ సెక్టర్, యాజ్ ఏ పబ్లిక్ సెక్టర్ వీళ్ళ యొక్క కస్టమర్ అయితే ఉందో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, వీళ్ళ ఈ ఎస్టాబ్లిష్డ్ ఈ దీని ప్రకారం కాకుండా ఇంకా మీరు అందుకోసం ఇప్పుడు ఏంటంటే ఇది ఒక విధంగా పబ్లిక్ సెక్టర్ కూడా పెద్ద ఛాలెంజ్. మన ఏ విధంగా మనం ఇంకా కాంపిటేటివ్ కాగలుగుతాం. ఓల్డ్ వాళ్ళు దే కెన్ ఆల్వేస్ ప్రొడ్యూస్ ఎట్ ఏ మచ్ చీపర్ ప్రైస్ కంపేర్ టు ద న్యూ ఫెలో. సో వాడు మనతో కంపీట్ చేస్తున్నాడంటే మనం వాడిని చూసి నేర్చుకోవాలి. సో ఇంతవరకు మనం అయితే రిలాక్స్డ్గా ఉన్నాము, ఈ రోజున మనం వీ హ్యావ్ టు టైటన్ అవర్ బెల్ట్స్ అండ్ వీ హ్యావ్ టు సే దట్ అండ్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ ఓన్ కస్టమర్ బేస్. సో ఆ యాంగిల్లో మనం ఆలోచించాలి, కానీ వాడు వస్తున్నాడు కాబట్టి నేను పడిపోతాను అనేది కరెక్ట్. పడిపోం సార్, పోరాటం చేస్తారు, దాన్ని నిలబెట్టడం కోసం ప్రయత్నం చేస్తారు. మీరు కోల్ ఇండియా సబ్సిడీస్ అన్నీ చూశారు సార్, అట్లాగే సింగరేణి కంపెనీని చూశారు. ప్రధానంగా గతంలో చూస్తే నేను స్వయంగా చాలా సందర్భాల్లో చైర్మన్ వాళ్ళు మాట్లాడుతుండగా లేఖలు రాస్తుండగా చూశాను. మనం కోల్ ఇండియాతో పాటు పనిచేయాలి, కోల్ ఇండియాకు ఓఎంఎస్ తీయాలి, కోల్ ఇండియాని ఆదర్శంగా తీసుకునేవాళ్ళు అంటుండేవాళ్ళు సార్ 80, 98, 2000 వరకు. కానీ ఇప్పుడు చూస్తే పరిస్థితి ఏదో మారినట్టుగా కనిపిస్తుంది సార్. అంటే సింగరేణి కాంగ్రెస్ కంపెనీ కోల్ ఇండియా ఆదర్శంగా తీసుకుంటుందా అన్న పరిస్థితులు ఏర్పడ్డాయా? అక్కడికి ఇక్కడికి ఉన్న పని తీరులో కానీ లేకపోతే ఇతరత్ర ఏ మార్పులు మీరు గమనిస్తున్నారు సార్? చూడండి, సహజంగా ఉత్తర భారతదేశం ఈస్ట్ ఇండియా ఇటువైపు కంపెనీస్తో చూస్తే మన వర్క్ కల్చర్ మంచిది. వర్క్ కల్చర్, పని విధానం మన యొక్క కమిట్మెంట్ అన్నది కంపారిటివ్లీ బాగుంటుంది. సో అది మనకు స్ట్రెంగ్త్. దానివల్ల మనం రకరకాల మెకనైజేషన్ ఇంట్రడ్యూస్ చేసాం, రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేసాం, సక్సెస్ అయినాం, ఒకసారి ఫెయిల్యూర్ అయినాం, అది ఓకే. ఇవన్నీ కూడా ఆ విధంగా కంపేర్ చేస్తే ఇంకోటి ఏంటంటే మనకంటే అక్కడ వాళ్ళకి కొంచెం ఈజీ డిపాజిట్స్ కొన్ని కంపెనీస్లో ఈజీగా ఉన్నాయి, మనకంటే వాళ్ళకి కాంట్రాక్ట్ మైనింగ్ ఎక్కువైంది. ఇప్పుడు వాళ్ళ ప్రొడక్షన్ చూస్తే కనుక మోర్ దెన్ 60 to 70% వాళ్ళకి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ద్వారా వస్తుంది ప్రొడక్షన్. సో ఇంకా మన దగ్గర అట్లా కొంతవరకు మనం సో అంటే నా ఉద్దేశం ఏంటంటే వర్క్ కల్చర్ మనది బాగుంటుంది. రెండోది ఏంటంటే మెకనైజేషన్ విషయంలో మనం చాలా పర్టికులర్గా ఉంటాం, అట్లానే అక్కడ లేదని నేను. మూడోది ఏంటంటే మన దగ్గర ఉన్న డిపాజిట్స్ కొంచెం ఛాలెంజింగ్ డిపాజిట్స్ అయినప్పటికీ కూడా మనం ఇవన్నీ ఫేస్ చేస్తూ 65 మిలియన్ దాకా మనం వెళ్ళాం. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ మన యొక్క కమిట్మెంట్ టు ది డెవలప్మెంట్ అదనమాట. అంటే ఇంత టఫ్ కండిషన్స్లో మనం ఇట్లా చేయగలిగితే అదే మన కనుక ఇంకా మంచి ఏరియాస్ కనుక దొరికితే వీ కెన్ ఎక్సెల్. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. మిగిలిన కంపెనీస్తో చూస్తే వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో వర్కింగ్, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. అసలు మనకంటే ఈజీ కండిషన్స్ ఉన్నాయి అండ్ మనకంటే చీపర్ కోల్ ఇన్ ద సెన్స్ కాస్ట్ ఆఫ్ మైనింగ్తో కంపేర్ చేసేది. సో అందుకోసం దే ఆర్ బెటర్ ఆఫ్ అని నేను చెప్పగలుగుతాను ఇన్ ద సెన్స్ ఆఫ్ ఇది మన ఉన్న డిపాజిట్స్ ప్రకారం ఉన్న యొక్క మైనింగ్ వాతావరణం ప్రకారం అట్లా అనమాట. ఏవో కొన్ని ఓల్డ్ టేకెన్ ఓవర్ మైన్స్ అయితే లెగసీ అయితే ఉన్నాయో ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్లో BCCL మనకంటే వర్స్ట్గా ఉన్నాయి బికాస్ ఆఫ్ ది మోర్ దీస్ థింగ్.
బట్ ఇవి బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. మనకి చూస్తూ మనం నేర్చుకోవాలి. సో సార్ ఇంకొకటి, ఈ గత 7-6 సంవత్సరాలుగా ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కంపెనీకి ఇస్తున్న సపోర్ట్ కానివ్వండి, మన చైర్మన్ అండ్ ఎండి శ్రీ శ్రీధర్ గారి సారథ్యంలో కానీ మనం ఒక్కసారిగా చాలా ఎన్నో రెట్ల ఉత్పత్తిని పెంచడం, లాభాలు కూడా కొన్ని రెట్లు అమ్మకాలు పెరగడం, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు సార్? అది మనంతా టీమ్ స్పిరిట్. ఇన్ని రోజులు తెలంగాణ ఫామ్ అయిన తర్వాత 13-14 నుంచి చూస్తే దాదాపు అబౌట్ 50 మిలియన్స్ ఉండేది, మనం 65 దాకా చేరాం. సో ఆల్మోస్ట్ కన్సిస్టెంట్లీ 4% సిఏజిఆర్ కాంపౌండెడ్ యావరేజ్ యాన్యువల్ గ్రోత్లో మనం ప్రయాణం చేస్తున్నాం. ఆ కమిట్మెంట్ వల్ల మన యొక్క రెవెన్యూస్ పెరిగాయి, దాంతో మన డిస్పాచెస్ పెరిగాయి, కస్టమర్స్ ఆర్ హ్యాపీ విత్, బికాజ్ ఎక్కడో దూరం నుంచి తీసుకొస్తే వాడికి ల్యాండెడ్ కాస్ట్ ఎక్కువైతుంది. సో ఇటువంటివన్నీ చూస్తున్నాం. కాకపోతే ఇంకా మనం స్ట్రైవ్ కావాల్సింది ఇంకా ఉంది. మన కంపెనీని ఇంకా స్ట్రెంగ్తెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకున్న ఈ గోదావరి వ్యాలీ కోల్ బేసిన్లో ఉన్న రిసోర్సెస్ ప్రకారం చూస్తే మనం చాలా స్ట్రగుల్ చేస్తున్నాం టు మెయింటైన్ దట్. ఎందుకంటే మనకు డిప్లీట్ అవుతూ ఉంటాయి, కొత్తవి వస్తూ ఉంటాయి, ఇవన్నీ మనం యాడ్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ చేస్తున్నాం. గవర్నమెంట్తో మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు కొత్త డిపాజిట్స్ ఇప్పించండి, కొత్త ఏరియాస్ ఇప్పించండి. సో మరి ఈ యాంగిల్లో మరి మనకు కష్టపడాల్సిందే ఉన్న పొజిషన్ అది. బట్ అవర్ టోటల్ కంపెనీ, అవర్ టోటల్ family of the Singareni, they are definitely working in a right direction under our CMD's direction and leadership, and that is how we are able to progress. ఇది ఇట్లా ఉండగానే మనం థర్మల్ పవర్ స్టేషన్స్కి వెళ్ళాం, సోలార్కి వెళ్ళాం. ఈ విధంగా మనకు కొన్ని బిజినెస్ పోర్ట్ఫోలియోస్ కూడా ఎక్స్పాండ్ చేస్తున్నాం. ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్, ఈ థర్మల్ జనరేషన్ అంటే ఎందుకంటే లేకపోతే కనుక మనకు ఒక కోల్ మైనింగ్ నేను నమ్ముకుంటే మనకు వచ్చే పునాదులు గట్టి వేసుకోవాలి. ఇంత ముందులాగా సెల్లర్స్ మార్కెట్ కాదు. అందుకోసం చెప్పి మనం కాంపిటీషన్లో తట్టుకోవాలంటే మనకు ఈ విధమైన సార్ ఇప్పుడు జస్ట్ మీరు కాంపిటీషన్ డైవర్సిఫికేషన్ ఇంపార్టెంట్. డైవర్సిఫికేషన్లో మనం ముందుకు పోతున్నాం సార్, చాలా సంతోషం. మీరు ఇంతకుముందు చెప్తున్నట్టుగా ఈ ఏమంటారంటే పని తీరును మీరు మెచ్చుకున్నారు, కానీ రానున్న కాలంలో మన కార్మికుల దృక్పథంలో కానీ లేదా అధికారుల దృక్పథంలో కానీ ప్రధానంగా రావాల్సిన మార్పులు ఏంటి సార్? ఈ ప్రైవేటు రంగాన్ని కానీ లేదా విదేశీ బొగ్గును కానీ ఎదుర్కోవాలంటే ఇప్పుడు ఏ పరిస్థితుల్లో మనం ఏ రకంగా ఆలోచిస్తున్నాం, ఏ రకమైన ధోరణిలో ఉన్నాం, ఎటువంటి ఆలోచన మనం చేయాలంటారు? చూడండి, ఏ మైనింగ్ కంపెనీ అయినా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది చాలా చాలా జాగ్రత్తగా దాన్ని కంట్రోల్లో పెట్టాలి. దానికి ఏంటంటే ప్రొడక్టివిటీ అనేది పెంచాలి, కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి తోడు క్వాలిటీ అనేది చాలా జాగ్రత్తగా మనం కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయాలి. ఇవన్నీ ఉండి మనం కనుక ఇది నాది, దిస్ ఈజ్ మై ఓన్ కంపెనీ అన్న దృక్పథం వస్తే ఆ రోజున మన అందరి ఎఫర్ట్స్ దే విల్ కల్మినేట్ ఇన్ ద అప్కమింగ్ ఆఫ్ ది టోటల్ బిజినెస్. దానికోసం మనం స్ట్రైవ్ కావాలి. మన ముందు చాలామంది పనిచేసి వెళ్ళిపోయారు, మనకు ఒకటి ఇచ్చారు, మనం చేస్తున్నాం, మనం ఇంకోళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో ఈ కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. హార్డ్ వర్కింగ్, బిలాంగింగ్నెస్ ప్లస్ మన యొక్క ఈ దీన్ని మనం ఇంకా ఎంత బాగా చేయగలుగుతాం ఉన్న టైంలో ఉన్న దీంట్లో, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే అందరికీ అవకాశం రాదు. గవర్నమెంట్ జాబ్స్ ఇవాళ అందరికీ తెలిసిన విషయమే. మనకు జాబ్ వచ్చిందంటే వీఆర్ వన్ అమాంగ్స్ దోస్ లక్కీ పీపుల్. సో అది మనం దృష్టిలో పెట్టుకుని జాబ్ వచ్చింది రిలాక్స్ అయితే కనుక మనం ఏం చేయలేము. సో అది గుర్తుపెట్టుకుంటే, ఎందుకంటే 125-23 ఏళ్ళు నడిచిన కంపెనీ ఇంకో 200 ఏళ్ళు ముందరికి వెళ్ళాలి. దానికి మరి ఆ విధంగా మనం ఆలోచించుకుని ముందరికి వెళ్ళాలి. సార్ ఇద్దరు మేము మరొక ప్రశ్న సార్, ఇప్పుడు ఎట్లాగో మీరన్న దాన్ని బట్టి ఆ రకమైన పని విధానాన్ని చేయటం వల్ల పోటీ మార్కెట్ ఎదుర్కోగలం అంటే కొంచెం త్యాగాలు కూడా చేయాల్సి వస్తుందా సార్? అంటే ఇప్పుడు నా ఆలోచనల్ని మాకు డెఫినెట్లీ త్యాగాలు చేయాల్సి వస్తుంది. రేపు అవసరం వస్తే 100 రూపాయలు తీసుకునే దగ్గర 70 రూపాయలు తీసుకోవాల్సి వస్తుంది. నాకు తెలియదు. పే కట్స్ అంటాం ప్రైవేట్లీ, చాలా కామన్. మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు వాళ్ళ ఇవి పే కట్స్ తీసుకుంటుంటారు, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఇస్తూ ఉంటారు. సో జస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. అంటే ఈవెన్ బొగ్గు రేట్లు కూడా మనకి ఫ్రీడమ్ ఇచ్చారు పెంచుకోవడానికి లేదా తగ్గించుకోవడానికి. ఒకనొక పరిస్థితుల్లో మనం అవసరమైతే మన బొగ్గు నిల్వలు ఉన్నప్పుడు తగ్గించుకునే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. రెవెన్యూస్ తగ్గాల్సి వస్తుంది. చెప్తున్నా కదా, ఇవన్నీ కూడా పోటీ మార్కెట్లో ఉన్న ఆ మార్కెట్ దీని ప్రకారం మనం అడ్జస్ట్ కావాల్సి వస్తుంటుంది. దాని ప్రకారం మనం కూడా, మీరు త్యాగాలన్న దానికి చెప్తున్నాను, ఈ విధంగా మనకి బెనిఫిట్స్ అయితే
పర్క్స్ ఏవైతే దొరుకుతున్నాయో బహుశా ముందు కాంపిటీషన్ ఎక్కువై రెవెన్యూస్ తక్కువైతే మరి కంపెనీ ఇవ్వగలుగుతుందో లేదో నాకు తెలియదు. మరి అవన్నీ ప్రొటెక్ట్ చేసుకోంటే మనం ఇప్పటి నుంచే గట్టిగా పనిచేయాలి. మన ఆలోచించి మనం ఇంకా పరిస్థితి బాగు చేసుకో. సింగరేణి సంస్థ ఇదివల్ల కేవలం తెలంగాణకు ఈ గోదావరి బెట్టుకు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు మనం ఒరిస్సాకి విస్తరించాం. రానున్న కాలంలో ఇతర రాష్ట్రాలకి అలాగే ఇతర దేశాలకు కూడా వీళ్ళే విస్తరించేందుకు అవకాశాలు ఉన్నాయంటారు సార్ ప్రస్తుత పరిస్థితుల్లో మనకు ఏదైతే ఒరిస్సా బ్లాక్స్ ఏవైతే దొరికాయో అవి మనం జాగ్రత్తగా డెవలప్ చేసుకుంటే మనకు దాదాపు 100 మిలియన్ టన్స్ దాకా రీచ్ కావడానికి, ఎందుకంటే ఇక్కడ ఉన్న కండిషన్స్ ప్రకారం ఇది మెయింటైన్ చేసుకుంటూ అక్కడ ఒక 15, 20 దాకా 30-35 దాకా అక్కడ మనం యాడ్ చేసుకుని ఒక 100 మిలియన్ దగ్గర మనం బ్యాలెన్స్ చేసుకుని కంపెనీకి 100 మిలియన్ క్లబ్లో చేరగలుగుతాం మనం. అది దాటి ముందరికి వెళ్ళాలంటే నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే చెప్పాను కదా, ఇంకో 30-40 ఇయర్స్లో మళ్ళీ ఈ ఎన్వైరాన్మెంటల్ రిలేషన్స్తో కోల్ అనేది ఇన్వెస్ట్మెంట్ ఎంతవరకు మనకి రిటర్న్స్ ఇస్తుంది అన్నది మనం ఆలోచించుకుని అది కాస్త జాగ్రత్తగా మనం స్టెప్ వేయాల్సి వస్తుంది. అది నా పర్సనల్ ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు మీరు పంచుకున్నారు. ధన్యవాదాలు సార్, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. మరొక అంశంతో ముఖాముఖి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. సింగరేణి సైరన్ ఛానల్లో ముఖాముఖి కార్యక్రమం సింగరేణి ముచ్చట్లు. సింగరేణికి సంబంధించిన మరిన్ని విషయాలపై సమగ్ర విశ్లేషణ, వివరాలతో కూడిన ఆసక్తికర విజ్ఞానదాయకమైన కార్యక్రమం కోసం, అలాగే మరిన్ని స్ఫూర్తిదాయక సాంస్కృతిక కార్యక్రమాల కోసం సబ్స్క్రైబ్ చేయండి సింగరేణి సైరన్ యూట్యూబ్ ఛానల్.